నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి పనుల పునఃప్రారంభం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామన్న సీఎం చంద్రబాబు. మద్యం ఇసుక దోపిడీపై జగన్ మాటలు హాస్యాస్పదం. మంత్రి కొల్లు రవీంద్ర. ఇసుక మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజధాని అమరావతి నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం ఉద్దండ రాయునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భవన ప్రాంగణంలో మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిఆర్డీఏ కార్యాలయం పనుల ద్వారా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించింది. 160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సిఆర్డీఏ చేపట్టింది. ఈ నెల 16న జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు నిర్మాణాన్ని 2017లో ప్రారంభించింది. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనాన్ని 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. గ్రీన్ ఎనర్జీ టాప్ ఫ్లోర్ మొత్తం సోలార్ సార్. టోటల్ ఏరియా కవర్డ్ బై సోలార్. రఫ్లీ అబౌట్ 65% ఆఫ్ ఎనర్జీ విల్ గెట్ ఫ్రమ్ సోలార్ సార్. అల్టిమేట్ గా 100% సోలార్ విండో ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తాం, కర్మలన్నీ పోతాయి. స్టార్ట్ విత్ మీ ఇవి కూడా పెట్టండి, ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టండి. ఎవ్రీథింగ్ ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఈరోజు 2024లో ఉన్నాం. 2000 కంటే ముందు విజన్ 2020 తయారు చేశాను నేను. ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. 420 అన్నారు నన్ను. కానీ నన్ను 420 అన్న వాళ్ళు 420లుగా మిగిలిపోయి నా విజన్ మాత్రం బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైంది. అందుకే అంటున్నా, ఈరోజు నేను చెప్పేది 420లకు అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకనే ఈరోజు నేను 2047 మళ్ళీ ఒక విజన్ తయారు చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల కంటే ముందు మనం బానిసలుగా ఉండి 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకునే సమయంలో ప్రపంచంలోనే భారతదేశం 1వ స్థానంలో 2వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని, భారతీయులు ముందుండాలని నా ప్రగాఢమైన ఆలోచన, ఆకాంక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఆయన కూడా వికసిత్ భారత్ 2047 విజన్ తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా మీకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే అందరికీ, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించండి. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము ఆలోచిస్తాం. రోడ్లు ఎట్టుండాలి, మీరు పండించిన పంటలు ఎక్కడ అమ్మాలి, ఏం చేస్తే మీ ఆదాయాలు పెరుగుతాయి. అందుకే నిన్న కూడా ఒక మాట మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలని. ఒకప్పుడు నేను చెప్పాను, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని. ఈరోజు నేను ఆ రోజు చెప్పిన మాట విని చాలామంది బాగా చదివిస్తే అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, హైదరాబాద్, బెంగళూరు, ఏ సిటీకి పోయినా తెలుగు వాళ్ళే ఉన్నారంటే అది నేను చూపించిన చొరవ, అది నేను ఊహించినటువంటి విజన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా.
ఇసుక మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతనే ఉండడం లేదు. చంద్రబాబు దొంగ ఎమ్మెల్యేలు అన్నట్టు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి జరుగుతుంది. మాటలకు అర్థాలు వేరు అని చెప్పి ఈరోజు పత్రికలో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. ఏమనంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీ ఏమిటి? ఉచిత ఇసుక. అంతే తప్ప ఉచిత ఇసుక ఇస్తాను, సేనరేజ్ని మీరు కట్టాలని ఎక్కడా చెప్పలే. సేనరేజ్ కట్టడం అనేటువంటిది ఉచిత ఇసుక కింద రాదు. కాబట్టి ఉచిత ఇసుక ఇస్తానని చెప్పినటువంటి ఆయన నిన్న సమావేశం ఏర్పాటు చేసి మనం ఉచిత ఇసుక ఇస్తాం, సేనరేజ్ రద్దు చేస్తామని చెప్పాడు. అంటే రెండో స్టెప్కి వచ్చాడు. నువ్వు సేనరేజ్ వేసిన తర్వాత అది ఉచిత ఇసుక ఎట్లవుతుంది? ఉచిత ఇసుక ఇస్తానని చెప్పినటువంటి వాడివి ఈరోజు సేనరేజ్ రద్దు చేస్తే అది పెద్ద బార్డర్లో క్యాప్షన్ ఐటమ్ సేనరేజ్ రద్దు అని చెప్పంటే నువ్వు ఆ రోజు మాట తప్పినటువంటి మాట కొంతమేర నిలబెట్టుకున్నావు అనేటువంటిది ఆ క్యాప్షన్ చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము సూటిగా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తున్నటువంటి ఆదాయం ఉందో రాష్ట్ర ఖజానాకి దాదాపుగా 800 కోట్ల రూపాయలు దానికి గండిపడింది. ఇసుక రేట్లు రెట్టింపు 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలకు పెరిగాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి సొమ్ము ఎవడు దోచుకుపోతున్నాడు అనంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేడు. అంటే ఇసుక ఉచితం నువ్వు చెప్పినటువంటి దాని ప్రకారం, కానీ దానికి భిన్నంగా ఇసుక రేట్లు పెరిగాయి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండిపడింది. దాని మీద భవన నిర్మాణ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలనో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న సమావేశాలు ఏం మాట్లాడావు? బహిరంగంగా ఈ రాష్ట్రంలో మద్యం సంబంధించి కానీ ఇసుకకు సంబంధించి కానీ ఎన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు జరిగాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు జరిగాయి. వేటి మీద మీరు చర్యలు తీసుకున్నారా? ఎవరి మీదైనా కేసులు పెట్టారా? ఈరోజు నువ్వు చెప్పావు నేను ఉపేక్షించను అని చెప్పావు, సంతోషమే. ఉపేక్షించనని చెప్పేటువంటి వాడివి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులు పెడితే ఏం చేసావు? వాళ్ళ మీద దాడులు చేస్తే ఏం చేసావు? కిడ్నాపులు చేస్తే ఏం చేసావు? మద్యం షాపులకు సంబంధించి ఈరోజు ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో దౌర్జన్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు? ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు తిడుతుంటే వేసినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళు కుయ్యోమర్రం అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే పోలీసులు నువ్వెందుకు వేసావు, ఆయన కాదని, మంత్రిని కాదు నువ్వెందుకు వేసావు, శాసనసభ్యుని కాదని నువ్వెందుకు వేసావు అని చెప్పి మాట్లాడేటువంటి నేపథ్యంలో నువ్వు మాట్లాడాల్సింది ఈ మధ్య ఉన్నటువంటి నీ అనుకో. మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపిడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ జగన్ ధనదాహంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కూటమి సర్కార్లో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దోపిడీ కోసం మొత్తం విధానాన్ని మార్చేసి ఎక్కడ మళ్ళీ మీకు అడ్డు అదుపు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో పటిష్టంగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని టాస్క్ ఫోర్స్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించే మరి ఆనాడు పర్యవేక్షణలో నడిచినటువంటి విధానాన్ని రద్దు చేసి డిపార్ట్మెంట్నే నిట్ట నిలువునా చీల్చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి సెబ్ అని చెప్పి సపరేట్ చేసి 70% మందిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి డైవర్ట్ చేసి మీ అక్రమాలకి ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా చేసుకోవడానికి చేసింది వాస్తవం కదా? ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. మీరు చేసినటువంటి విధానంలో డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎక్కడైతే ఉత్పత్తి జరుగుద్దో ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టిలేషన్ దగ్గర నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి డిపోల దగ్గర నుంచి
కింద రీటైల్ అమ్మకాల వరకు, సామాన్యుడికి అమ్ముకునే వరకు కూడా మొత్తం మీ ఆధీనంలో పెట్టుకుని గవర్నమెంట్ షాపుల పేరుతో మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ రాష్ట్ర ఆదాయం నష్టపోయింది, ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోయారు. పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి మొత్తం ఆ డిస్టిలేషన్ విధానంలోనే కల్తీలు చేసి మొత్తం కూడా ఒక అడ్డు అదుపు లేకుండా, ఎదురు చెప్పేవాడు లేకుండా ఇవాళ వేల మంది, కొన్ని లక్షల మంది, దాదాపు 50 లక్షల మంది అనారోగ్యం పాలైపోయింది. వాస్తవం కదా? లివర్లు పోయి, కిడ్నీలు పోయి, పెరాలసిస్ వచ్చి, ఇది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపు 1,00,000 మంది పైన ప్రాణాలు కోల్పోయింది, వాస్తవం కదా? ఇవన్నీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినాకర్ బాధ్యతలు స్వీకరించారు. స్వర్ణాంధ్ర సాధనకు అందరం కలిసి కృషి చేస్తామని లంకా దినాకర్ వివరించారు. 20 సూత్రాలు అందరికీ తెలిసేలా అన్ని కలెక్టరేట్ల వద్ద ఉంచుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి సహకారం అందిస్తుందని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో కేంద్ర నిధులు పక్కదారి పట్టించారని విమర్శించారు. లక్ష్యంతో ఇవాళ ఆయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్, ప్రతి గ్రామంలో కూడా ప్రతి గృహానికి సురక్షిత మంచినీరు ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందించాలనేటటువంటి, ఒక సురక్షిత మంచినీరుని కుళాయి ద్వారా అందించాలనేటటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీలని కూడా స్వశక్తీకరణ, ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వనరులు కూడా సకాలంలో సరైనటువంటి పద్ధతుల్లో గ్రామ పంచాయతీలకి అందాలి అనేటటువంటి లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యదీక్షతోటి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు నైపుణ్య గణన, యువతలో నైపుణ్యాన్ని పెంచితే కానీ వారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో వారి యొక్క రంగాల్లో వారిని అత్యున్నత శ్రేణికి తీసుకువెళ్ళాలంటే నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆయా రంగాల్లో వారికి అవి స్పష్టంగా కావాలి. కాబట్టి ఇప్పుడు నైపుణ్య గణన తీసుకున్నారు. దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. ముందు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా వారు దాన్ని ప్రారంభిస్తున్నామని కూడా ప్రకటించారు. చాలా సంతోషం. ఏంటంటే దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి కార్యక్రమం అది. అనేక రకాలైనటువంటి రంగాల్లో యువతకి సరైనటువంటి నైపుణ్యాలు లేక వారు ఏ స్థానాల్లో వారు ఉద్యోగాలు చేయాలో ఆ స్థానాల్లో చేయకుండా దిగువ శ్రేణి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి నుంచి సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి ఉద్యోగం అనేటటువంటి అవకాశం ఒకటి నైపుణ్య గణన ద్వారా కలుగుతుంది అనేటటువంటి భావాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతుల శ్రేయస్సు కోసం ఒకసారి మీరు గమనించినట్లయితే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు, ఇద్దరు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. రైతులకి కనీస మద్దతు ధర మళ్ళీ ఈ మధ్యకాలంలో పెంచినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి. అలాగే ఫసల్ బీమా యోజన, దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయటం ద్వారా రైతులకి నష్టం జరిగినప్పుడు నష్టపూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకెళ్తుంది. పేద మధ్యతరగతి ప్రజలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మీ అందరికీ తెలుసు 2020 నుంచి ఏదైతే ఉచితంగా వారికి తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు ఆశిక రంగనాథ్, ఓంకార్, అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మూసీ కష్టాలంటే ఏమిటో నల్గొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్గొండ ప్రజలేం అమాయకులు కాదని చెప్పారు. ఇంకా కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడేం కాదు, ఆయన గురించి మాట్లాడడం దండగా అని ఎద్దేవా చేశారు. ఎస్టీపీలు కట్టేసి క్లీన్ చేసి నల్గొండకు నీళ్ళు ఇవ్వచ్చు, నల్గొండ నాయకులని రెచ్చగొడుతున్నారు, నల్గొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వీళ్ళని. అరే కేటీఆర్, నల్గొండ ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు కాదా? స్వతంత్రంగా పౌరుషానికి మారిపోయారు, పోరాటాలకు మారిపోయారు. నాటి రజాకారులను తరిమి కొట్టడమే కాదు, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి భూదాన ఉద్యమం కానీ, నిజాం వ్యతిరేకంగా రజాకారులని తరిమి కొట్టిన జిల్లా. ప్రాణాలు తీసిండ్రు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. తొలిదశ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ హరీష్ రావు అనే నాటకాల రాయుడు పొద్దున్నేసిన 10 ఏళ్ళకెళ్ళి ఒక పిచ్చి పట్టినట్టు వరులుతున్నాడు. నీళ్లు పోసుకొని దాన్ని పెట్రోల్ లాగా నమ్మించి అగ్గిపెట్టి దొరకలేదంటే అమాయకుడైన శ్రీకాంతచారి ప్రాణాలు వదిలిపెట్టుకుని ఎల్బీనగర్ చౌరస్తాలో కాల్చుకొని చనిపోయి జై తెలంగాణ అనుకుంటా పోయి అంబులెన్స్లో కూర్చుని పోలీస్ వ్యాన్లు తప్ప అమ్మ అని అడవలే మంటలల్లా. మాది ఎవరో చెప్తే ఇనే రక్తం కాదు నల్గొండ ప్రజలది. కిషన్ రెడ్డి కంటే పాపం ఏం తెలియదు, ఆయన అమాయకుడు, ఆయన గురించి మాట్లాడి కూడా పెద్ద వేస్ట్. మనం కిషన్ రెడ్డి బస్సులో పోయి ఒకసారి ఆ మూసి కాలువలో ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది, పోయి ఆ ఇంటి పక్కన అడగమని ఎట్లా వాసన వస్తుంది, ఎట్లా బతున్నావు. అందుకని కిషన్ రెడ్డి గురించి మాట్లాడు వేస్ట్, ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు కాబట్టి. వైసీపీ నేత నందిగం సురేష్ను తుళ్లూరు పిఎస్కు పోలీసులు తరలించారు. వెలగపూడిలో మహిళా హత్య కేసులో నిందితుడిగా ఆయన ఉన్నారు. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో విచారణకు తీసుకువెళ్లారు. ఈ 2 రోజులు అక్కడే ఆయనను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అక్కడికి తీసుకువెళ్లడం గమనార్హం. లోపల కూడా తీసుకోవచ్చు. రిపోర్టర్ వస్తుంది, కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తీసుకోండి. ఓకే. ఢిల్లీకి మూటలు మోసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని నాగోల్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో డబ్బులు పెట్టడానికి తెలంగాణ నుంచి మూటలు మోసుకొని పోయి రేవంత్ రెడ్డి సీఎం పదవి కాపాడుకుంటున్నాడు. దానికోసమే హైడ్రా పేరుతో భయాందోళనలు చేస్తున్నాడు. మోసీ పేరుతో పేదల ఇల్లు కూలగొట్టి డబ్బులు దండుకొని ఢిల్లీలో ఇస్తున్నాడు అని అన్నారు. 1,50,000 కోట్లని రేవంత్ రెడ్డి చెప్తాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఇలా ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ పాపం పరిస్థితి బాగలేదు దేశంలో. వాళ్ళకి తెలంగాణ కాంచెలే పైసలు పోతున్నాయి, రేవంత్ రెడ్డి ఒక్కడే పైసలు ఇస్తుండు. వాస్తవం ఏంటంటే గది దేశంలో ఎక్కడ ప్రభుత్వం లేదు, ఒక కర్ణాటకలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది. కర్ణాటకలోనేమో ఆయన ముఖ్యమంత్రి ఇరుక్కపోయిండు, స్కామ్లు ఇరుక్కపోయిండు, మూడా స్కామో ఏదో స్కామ్లు ఇరుక్కపోయిండు. ఆడ ఆయన బాధలు ఆయన ఉన్నాడు, పైసలు ఇచ్చి లేడు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి పాపం? మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, జార్ఖండ్ ఎలక్షన్ ఉంది, హర్యానా ఎలక్షన్ ఉంది, రాహుల్ గాంధీకి అవసరం ఉన్నాయి ఖర్చులు. మరి ఏం చేయాలి? మూటలు మోయాలి ఢిల్లీకి. మూటలు మోయాలంటే పైసలు తీసుకురావాలి. ఏడికెళ్ళి తేవాలంటే 2 పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరుతో చెర్లల్లా భయపెట్టాలి, బిల్డర్లను భయపెట్టాలి, సావగొట్టాలి. వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు గతంలో. ఆడ బిల్డర్లను భయపెట్టి సాటుగా పైసలు తీసుకోవాలి. రెండోది మూసీలా 1,50,000 కోట్లను బిల్డప్ ఇచ్చి అందమైన రంగుల కళ లాంటి గ్రాఫిక్స్ చూపెట్టి ఈడ పేదవాళ్ళ ఇండ్లు ఉలగొట్టి పెద్దగా ఏదో చేస్తున్నా అని చెప్పి పైసలు ఇడికెళ్ళి ఎత్తుకపోయి ఢిల్లీ వాళ్ళకు మూటలపై చెప్పి పదవి కాపాడుకోవాలి. ఇంతకంటే ఏం లేదు. 25,000 కోట్ల రూపాయలతో మూసీని అద్భుతంగా, ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు గొప్ప మాట చెప్పింది. కేసీఆర్ ఏమన్నాడు, మేము అన్ని తీసుకొని పోతే
ఏమన్నాడంటే మొదలు మీరు ఎస్టీపీలు కట్టుండ్రి, బ్రిడ్జిలు. రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో సిపిఎం కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 8,114 కోట్ల భారాన్ని ప్రజలపై మోపొద్దని, ఛార్జీలను పెంచబోమని ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు నమ్మించి ప్రజలను మోసం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కూటమి ప్రభుత్వం ఈరోజు దాదాపు 20,000 కోట్ల రూపాయల భారాన్ని వేయాలని ఆ రకంగా చూస్తూ ఉంది. అందులో భాగంగానే రెగ్యులేటరీ కమిషన్కి ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ రకంగా అభ్యంతరం తెలియజేయండి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా నిన్న మేము కర్నూలు జిల్లాలో కూడా ఆ రకంగా చేయడం జరిగింది. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వచ్చి 4 నెలలైంది, అప్పుడే మీరు 20,000 కోట్ల రూపాయల ఆ రకంగా ప్రజలపైన భారాలు వేయడం సహేతుకం కాదు. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే గతంలో సిపిఎం పార్టీ మరి ఇతర పార్టీలను కలుపుకొని ఆ రకంగా బషీర్బాగ్లో ఉద్యమం చేసామో ఆ ఉద్యమాన్ని మళ్ళీ పునరావృతం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకుంటున్న భారాన్ని ఆ రకంగా పేద మధ్యతరగతి ప్రజలపై దాదాపు 2 కోట్ల ప్రజలపై ఆ రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలపైన పడుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ సెక్రటరీ మెంబర్. పల్నాడు జిల్లాలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జాతీయ స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులు పర్యటించనున్నారని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. మేజర్గా చూసుకుంటే వీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎన్ఆర్జీఎస్ ఒకటి, హౌసింగ్, అట్లాగే పెన్షన్, సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ ఒకటి, అట్లాగే స్వామిత్వ. మిగిలినవి గ్రామ సడక్ యోజన కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతున్న స్కీమ్సే. మేజర్గా వీటి మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో దీంట్లో మనము ఓవరాల్గా బాగానే ఉన్నాము. బట్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు టీమ్ మెంబర్స్ ఎవరైతే చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ ఉన్నాయో అది పాజిటివ్గా తీసుకొని దాన్ని మనం ఇంకా కరెక్ట్ చేసుకునే ఏమైనా తప్పులు ఉంటే కూడా సజెషన్స్ తీసుకొని మనము ఇంకా దాన్ని ముందుకు తీసుకోవాల్సిన పని ఉంది. కాబట్టి అందరూ దీన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయండి. అట్లాగే ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు పబ్లిక్ నుంచి కూడా వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ కూడా ముందుగా తెలియజేయండి. రాను రోజులు టీం వస్తారు, వాళ్ళు అయినటువంటి ఏవైతే అడుగుతారో వాటికి సమాధానం సరిగా చెప్పే విధంగా మీరు కూడా చెప్పి ఉంటే బెటర్. అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఆ రోజు కూడా ఉండకపోవచ్చు, మీరే ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు, లేదా ఊర్లో ఏదైనా మేజర్ ఫెస్టివల్, తిరునాళ్ళనో పెళ్ళినో ఉంటే అప్పుడు ఎక్కువ మంది అందుబాటులో ఉండకపోవచ్చు. సో దట్ మనకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో అలా లేకుండా మీరు షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు ముందుగానే విలేజ్లో. పోడూరు మండలం మట్టపార్రు జిన్నూరు గ్రామాల్లో శనివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా 35 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైసీపీ 100 రోజుల పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి చేస్తుందని తెలిపారు. వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 3 నెలల 100 రోజుల్లో ఏం చేశాడంటే కేవలం 250 రూపాయలు పింఛను పెంచడం తప్ప అతను 100 రోజుల్లో చేసిందేమీ లేదు. కానీ ఈ 100 రోజులు ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని పనులు చేశారు, సంక్షేమ కార్యక్రమాలు. వీటితోటే కాదు, ఒక్కొక్క పక్కన అమరావతిని పట్టాలెక్కించాడు, పోలవరాన్ని మరి రేపు నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. వెళ్లిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు వెనక్కి వస్తూ ఉన్నారు, పరిశ్రమలు స్థాపిస్తూ ఉన్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఇది ప్రజా ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. జీవో 117 రద్దు చేసి విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడిందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, ఏపీ వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో తలా తోకలేని ఆలోచనలతో విద్యారంగ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆమె మండిపడ్డారు. అలాగే జీవో 117 రద్దు చేయడం పట్ల ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల యొక్క విద్య అంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్యని మనం పెంచాలి.
కానీ వైసీపీ గవర్నమెంట్లో ఏం చేశారు? స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్యను తగ్గించేశారు. ఇప్పుడు మీరు 3, 4 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేసేయటం వల్ల హై స్కూల్